హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం. హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడి పుట్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లెపల్లి మధు గ్రామంలోని ప్రతి వార్డులో ఇల్లు తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. తనకు కేటాయించిన హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా మధు మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఎంపీటీసీగా ఐనవోలు గ్రామ ప్రజలకు కుల మతాలకు పార్టీలకు అతీతంగా సేవలు అందించానని, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం రావడం తనకు గౌరవంగా ఉందని తెలిపారు. గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే మరింత శక్తివంతంగా బాధ్యతతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఎమ్మెల్యే నాగరాజు, ఎస్క్యాప్ చైర్మన్ మానేని రవీందర్ల సహకారంతో ఐనవోలు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు కట్టుబడి ఉన్నానని మధు హామీ ఇచ్చారు. ఐనవోలు గ్రామం. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. రేపు రాబోయే 19వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల ముందుకు వస్తున్నాను అభ్యర్థిగా. దయచేసి అందరూ గ్రామ సర్పంచ్ అంటేనే గ్రామాన్ని అభివృద్ధి చేసే పథంలో ముందుకు తీసుకుపోయే ఒక ప్రథమ నాయకుడిగా ఎన్నుకునే దిశగా మనము ముందుకెళ్తున్నాము. దయచేసి ప్రజలారా, ఐనవోలు గ్రామస్తులారా, అక్క చెల్లెలారా, యువకులారా, అక్కలారా, చెల్లెలారా, మీరు ప్రజలకు సేవ చేసే నాయకుడు ఎవరు, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునే నాయకుడు ఎవరు, ప్రజల సమస్యల పట్ల నిత్యం ఆహార నిశలు పనిచేసే నాయకుడు ఎవరు అనేది అన్నీ మీరు గమనిస్తూనే ఉంటారు. మీకు ఎందుకు తెలిసిన విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ప్రజలారా, మళ్ళీ ఒకసారి మీకు ముందుకు వస్తున్నా. నేను గతంలో కూడా ఎంపీటీసీగా చేసిన, ఎన్నో అభివృద్ధి పనులు చేసినాను, ఎన్నో సహాయాలు చేశాను. నేను గతంలో కూడా రాజకీయాలు చేసి ఎలాంటి ఏదో రాజకీయాలు అన్నదంటేనే ఏదో సంపాదించడం కోసం కాదు, ప్రజల కష్ట సుఖాల పరిష్కారం కోసమే నేను ప్రజల ముందుకు వచ్చాను. ఇందులో నాకు గతంలో కూడా అత్యధిక భారీ మెజార్టీతో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను ఆదరించి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పుడు మీ యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా తోచిన రీతిలో మీ కష్ట సుఖాలకు నేను పాలు పంచుకుంటూ మీ యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని మీ యొక్క గ్రామాలలో మన యొక్క గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ నేను మీ ముందుకున్నాను. పదవులు ఉన్నా లేకపోయినా నేను గతంలో 2013లో ఎంపీసీ ఎన్నికైనా, దాని తర్వాత మళ్ళీ నా 5 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత కూడా నాకు ఎలాంటి పదవి లేదు. పదవి లేకపోయినా కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను చిత్తశుద్ధితోని, నియమ నిబంధనలతోని పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అప్పుడున్న ప్రభుత్వాల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు ఏదైనా కూడా ప్రజల మధ్యకు తీసుకుపోయి అంతా ఇలా వేళలా అన్ని కుటుంబాలతోని సత్సంబంధాలు పెట్టుకొని అనాహార నిశలు పనిచేసి ప్రతి కుటుంబానికి ఒక విషయం ఏంటంటే, నేను గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు చిన్నప్పుడే మా నాన్న 3 సంవత్సరాల వయసున్నప్పుడు చనిపోయాడు. మా అమ్మ చిన్న కిరాణం కొట్టు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మేము కూడా ప్రజల ఆదరణతోనే చిన్నప్పటి నుంచి కష్టపడి ప్రజలతోని కుల మతాలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా నన్ను ఆ రోజు కూడా అదేవిధంగా ఆదరించారు జనాలు. ఇప్పుడు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఇప్పటికే నా గెలుపు ఖాయమైపోయింది. కాకపోతే ఏంటంటే, నేను ఈ గ్రామాన్ని అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి పై నాయకుల దగ్గర తీసుకొచ్చి పెట్టడం కానీ, నన్ను నాకు ఈ సీట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి, అదేవిధంగా ఈ గ్రామ ముద్దు బిడ్డ అయినటువంటి మానేని రవీంద్రరావు ఎస్క్యాప్ చైర్మన్ గారికి నేను ఒక బహుమతిగా అత్యధిక మెజార్టీతోని నాతో పాటు నిలిచిన 14 వార్డు మెంబర్లను కూడా టీమ్ స్పీక్ చేసి అందరి మా విజయాన్ని తీసుకుపోయి వాళ్ళ చేతులు పెట్టాలని చెప్పని కంకణ బద్దున్నాయి. నేను ఇలా గడప తిరుగుతున్నాను. ప్రజల కష్ట సుఖాలు కూడా తెలుసుకున్నాను. ఏ వాడలా ఏ సమస్య ఉందో కూడా ప్రతిదీ లెక్కించుకున్నాను. మా గ్రామంలో ఉన్నటువంటి 14 వార్డులలో ఉన్న సమస్యలు కూలంకుషంగా కూడా మేము దాన్ని విశ్లేషణ చేసి మొత్తం సమస్యని పరిష్కారం చేసే దిశగా మేము రూపకల్పన చేపడుతున్నాము. దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి. ఈ ఎన్నికల సమయం రాగానే భూగోళ మాటలు చెప్పి గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈసారి చాలా ఏదో ముచ్చట్లు చెప్తారు. మీ అందరికీ తెలిసిన విషయాలు, వాళ్ళ గురించి కామెంట్ చేయడం కూడా దుర్మార్గమైన విషయాలు, వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా వేస్తూ, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఆదరించారు. అత్యధిక మెజార్టీతోని మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. బీసీలకు ఇచ్చినటువంటి మాట కోసం 42% రిజర్వేషన్ ప్రజలకు ఇవ్వాలని చెప్పంటే కొంతమంది దుర్మార్గులు కోట్లకు చేసి దాన్ని
కొంత కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేసింది. కాబట్టి అయినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం అందులో భాగంగానే ఎన్ని రోజులు ఈ కోట్ల కేసుల వల్ల ప్రతిపక్షాలు చేసే కుట్రల వల్ల ఇన్ని రోజులు ఈ ఎన్నికలు వాయిదా పడడం వల్ల మన ప్రజలు మన గ్రామ పంచాయతీలు అంతా కుంటుపడిపోయినాయని చెప్పని కూడా మీరందరూ గమనించాలా సోదరులారా. ఈ విషయంగా మీకు ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ఐనవోలు గ్రామ పంచాయతీ గతంలో 42% రిజర్వేషన్ చేసిన భాగంగా ఇది బీసీ మహిళలకు కేటాయించడం జరిగింది. మళ్ళీ మొన్నసారి పార్టీ పరంగా చేసే దాంట్లో ఇది జనరల్ సీట్ కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మా యొక్క ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారి ఆలోచనలు మా ప్రెస్ క్లబ్ చైర్మన్ మాన్య రవీంద్ర గారు ఆలోచన చేసి ఇది గతంలో బీసీలకే కేటాయించింది. కాబట్టి అదే ప్రకారంగా జనరల్ వచ్చినా కూడా ఇక్కడ జనరల్ స్థానం నుంచి కూడా చాలామంది పోటీ పడ్డప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా మెప్పించి వాళ్ళ మనలో పొంది ఇది ఒక నాకు బీసీ బిడ్డ అనేటువంటి గౌరవ బిడ్డకు నాకు ఈ యొక్క పదవిని నాకు అభ్యర్థిగా నన్ను కేటాయించడం జరిగింది. దయచేసి ఎప్పుడు కూడా నేను వాళ్ళందరికీ రుణపడి ఉంటానని చెప్పని తెలుసుకుంటూ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే గతంలో చేసిన పాలకులు సరే అవన్నీ మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను మాత్రం చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నేను మొత్తము అన్ని గడప తిరిగి నేను ఏ వార్డులో ఏమున్నది, లక్ష్మీపురంలో ఏ సమస్య ఉన్నది, 1వ వార్డులో ఏ సమస్య ఉన్నది, 2వ వార్డులో ఏ సమస్య ఉన్నది, ముదిరాజు కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి, యాదవ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి, టెంపుల్ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ రాసుకొని టెంపుల్ ఎస్టీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ బీసీ కాలనీలలో కానీ ప్రతిదీ కూడా గతంలో ఉన్న బీసీ ప్లాట్ల విషయం అయితే ఇక చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. సమయం లేదు. దయచేసి మీరు కూడా ఈ చెప్పుడు మాటల వల్ల మీరు ప్రజలు నమ్మి మోసపోకండి. ఇక నేను చెప్పేది అన్నీ చెప్పను చేసి చూపెడతా అని చెప్పని నేను ఈ సభాముఖంగా గ్రామ ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను. నాకు చాలా చిన్న వయసులో ఎంపీటీసీగా అవకాశం ఇచ్చారు. ఈ సర్పంచ్ కూడా ఈ గ్రామంలో అతి చిన్న వయసుగా నాకే అవకాశం ఇచ్చారు. కూర్చో తప్పకుండా గ్రామ ప్రజలందరికీ కాపలా కుక్కలాగా పనిచేసి మీ అందరి సేవలకు మీ అందరికీ సేవలు అందించి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోయే విధంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి యొక్క పేరును మా గ్రామ పెద్ద అయినటువంటి మార్నేని ప్రెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు మధుమతి మేడం గారికి ఈ యొక్క అత్యధిక మేయాటితో గెలిచి 14 వార్డులకు గెలిచి ఇది బహుమతిగా కానుకగా ఇస్తానని చెప్పని సెలవు చేసుకుంటాను. అదేవిధంగా రేపు 14వ తారీఖున జరగబోయే ఎన్నికలు ఇది గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల లెక్క కాకుండా మార్నింగ్ పొద్దున ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 1 గంట వరకే దీని సమయం అయిపోతుంది. కాబట్టి ప్రజలారా ఎక్కడ ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్నా హన్మకొండలో ఉన్నా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా అందరూ వచ్చి మన యొక్క ఓటు హక్కు వినియోగించి నాది బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 5 నా యొక్క వేలు గుర్తు డైరీస్ పర్సు అండ్ బ్యాగు మీద ఓటు వేసి వారి కేటాయించి వాళ్ళకు ఓటు వేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.